కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకు సడన్ గా బీఆర్ఎస్ లోంచి వలసల సంఖ్య పెరిగింది? ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నాయకులు, అలాగే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిన నాయకులు రాత్రికి రాత్రే బీఆర్ఎస్ లో బిచానా ఎత్తేసి కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారు? దీని వెనుక ఎవరు ప్రభావితం చేస్తున్నారు? మొన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, గేట్లు ఎత్తేసాం, వచ్చే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి. ఎప్పుడైతే గేట్లు ఎత్తేసామని రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి వలస వెళ్ళే నాయకుల సంఖ్య పెరుగుతుంది. ఎటువంటి నాయకులు వెళ్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి పిల్లర్ లాంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్ దారి పట్టారు, గాంధీ భవన్ బాట పట్టారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్లో నెంబర్ 2గా పనిచేసిన కేశవరావు తన కూతురు హైదరాబాద్ మేయర్గా పనిచేస్తున్నారు గద్వాల విజయలక్ష్మితో కలిసి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అలాగే రాత్రికి రాత్రి నిన్న వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే కడియం శ్రీహరి కూతురు ఉన్నారో కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళింది. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకులతో సహా వెళ్ళి కడియంతో చర్చలు జరిపారు. ఆవిడ చర్చలు జరిపిన తర్వాత కడియం కూడా డెసిషన్ ప్రకటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వరంగల్ సీట్ నుంచి కడియం కూతురు కావ్య బీఆర్ఎస్ అభ్యర్థినిగా బరిలోకి దిగడానికి రెడీ అయ్యారో అదే వరంగల్ ఎంపీ సీటుకి మళ్ళీ కాంగ్రెస్ తరఫున ఆమె ఎన్నికల్లోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ఖరారైంది. తాజాగా బీఆర్ఎస్ కావ్య బయటికి వెళ్లడంతో కడియం కుటుంబం బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లడంతో బాబు మోహన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సడన్గా ఒక్కసారిగా గుంపుగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎందుకు చేరుతున్నాయి? తాజాగా ఇప్పుడు చూస్తే కడియం శ్రీహరి, కేకే, ఇంతకుముందు రంజిత్ రెడ్డి, అంతకుముందు దానం నాగేందర్, వీళ్ళంతా పదవులున్న నేతలు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో చాలా కీలకమైన నాయకుడు. రంజిత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. రంజిత్ రెడ్డి మంచి ఆర్థికంగాను ఇటు ప్రజాబలం ఉన్న వ్యక్తి, అర్ధబలం ఉన్న వ్యక్తి. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్న స్ట్రాంగ్ లీడరే, కాంగ్రెస్లోకి వచ్చిన స్ట్రాంగ్ లీడరే. సడన్గా రంజిత్ రెడ్డి ఎందుకు కేటీఆర్ దోస్తాను వదులుకొని బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరారనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. రెండో పాయింట్ వచ్చేసి దానం నాగేందర్ కాంగ్రెస్ నేత. ఆయన కాంగ్రెస్ పుట్టి పెరిగారు, కాంగ్రెస్ నుంచే ఎదిగారు నాయకుడిగా. కాంగ్రెస్ నుంచి క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు, వైఎస్ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. దానం నాగేందర్ ఎన్నికలకు ముందు 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దానం నాగేందర్. ఎందుకు దానం నాగేందర్ సడన్గా ఇప్పుడు పార్టీ మారారు? సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దానం చుట్టూ ఒక లింక్ పెట్టినట్టు, ఒక మెలిక పెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి దానంకి ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చ నడుస్తుంది. పక్కన పెడితే దానం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. ఇలా వరుసగా ఎవరైతే గతంలో టీడీపీలో పనిచేశారో, ఎవరైతే గతంలో కాంగ్రెస్లో పనిచేశారో వీళ్ళంతా వరుస కట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులకి అధికారం అవసరం, రాజకీయ నాయకులకి అధికార పార్టీ అండదండలు అవసరం, రాజకీయమే అధికారం కోసం చేస్తారు. ఈ అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలోకి వలసలు, జంపింగ్లు సహజం. కానీ తెలంగాణలో పెరుగుతున్న వలసలకి ఇంకొక కారణం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటంటే ఎవరైతే ఏ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే చిన్న రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది, తెలంగాణలో అది కనిపించింది. కేసీఆర్ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలని బతకనివ్వకుండా చేశారని ఒక అపవాదం ఉంది. ప్రత్యర్థి పార్టీలో నాయకులను లేకుండా ఖాళీ చేశారని ఒక అపవాదం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలను తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, రెండోసారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలను తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తను స్థిరంగా ఉండడం కోసం, ప్రభుత్వాన్ని స్థిరత్వంగా కొనసాగించడం కోసం అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ రాజకీయ పునరేకీకరణ అనే పేరు పెట్టడానికి. ఈ రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్లోకి భారీగా వలసను లాగేశారు, ఆపరేషన్ ఆకర్షణ నిర్వహించారు, అనేక మంది నాయకులను లాక్కున్నారు. ఎవరైతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళంతా తిరిగి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో అధికార పక్షం దానికి తగ్గట్టుగానే ప్రతిపక్షం బలంగా ఉంటుందో
అప్పుడే అది ఆ రాష్ట్ర ప్రజలకు మేలు, అంతేకాదు ఆయా పార్టీలో పనిచేసే రాజకీయ నాయకులకు కూడా మేలు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షం నుండి బలంగా ఉంది, జనసేన కూడా బలంగా కనిపిస్తుంది, బీజేపీ కూడా బలపడుతూనే ఉంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఒక బీజేపీ నుంచి మాత్రమే వలసలు తక్కువగా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. కానీ కాంగ్రెస్ నుంచి భయంకరమైన వలసలు వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ దాదాపు ఖాళీ అయిపోయింది అనుకున్న తరుణంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోదేమనే భయంతో కావచ్చు, లేకపోతే కేసీఆర్ విజయాన్ని ఎవరు బ్రేక్ చేయలేరనే నమ్మకంతో కావచ్చు, అప్పుడు అనేక మంది నాయకులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిపోయింది. తెలంగాణలో ఊహించని విధంగా ప్రభుత్వం మారింది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్లో చేరి పదవులు లేక, ప్రాధాన్యత లేక, గుర్తింపు లేక ఇబ్బంది పడ్డ నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ సొంత ఇంటికి తిరిగి వస్తున్నట్టుగా కనిపిస్తోంది అనేక మంది కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్న నాయకులు ఎక్కువ మంది ఈ వాదననే వినిపిస్తున్నారు. ఆఖరికి కడియం శ్రీహరి కూడా తనకు తగినంత ప్రాధాన్యత లభించలేదు అనే బాధతో ఉన్నారు. మొన్నటి వరకు రాజయ్యకు కొన్ని తన వ్యక్తిగతమైన వ్యవహారాల్లో బద్నామయ్య ఆయనకు టికెట్ రాకపోవడంతో కడియం శ్రీహరికి అవకాశం వచ్చిందిగా, లేకపోతే కడియం శ్రీహరిని కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఆ కడియం శ్రీహరి కూడా అదే బాధ, పాత జ్ఞాపకాలు కావచ్చు, పాత దోస్తాను కావచ్చు, లేకపోతే పాత మిత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి వేం నరేందర్ రెడ్డి ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ బాధలు, ఆ వ్యవహారాలే ఇవాళ ఇతర పార్టీల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరిన నాయకులని మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత పార్టీలోకి, లేకపోతే సొంత మనుషుల వైపు, లేకపోతే సొంత దోస్తుల వైపు వెళ్ళేలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఉంది. చాలా స్పష్టంగా నిన్న కడియం కూతురు తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లేకుండా పోతుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, వరుసగా స్కాములు తెరపైకి వస్తున్నాయి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఇరుక్కుపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆమె తన లేఖలో, కేసీఆర్కి రాసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది. అదే ఎఫెక్ట్ ఇతర నాయకుల్లో కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రోజుకో సమస్యతో సతమతమవుతుంది. ఇటు కవిత జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో ఉంచి ఆమె ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశాలు ఏమీ కనిపించట్లేవనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. కవితతో పాటు కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్లో ఇరుక్కొనున్నారు. ఇది ఎంతవరకు పోతుంది విచారణ అనేది అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండోది వచ్చేసి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విపరీతంగా విస్తరిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడికి అంటుకునే అవకాశం కనిపిస్తుంది గతంలో అధికారంలో పనిచేసిన నాయకుడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ క్యాడర్లో ధైర్యం తగ్గుతుందా, బీఆర్ఎస్ క్యాడర్ని ఈ అంశాలన్నీ భయపెడుతున్నాయా, బీఆర్ఎస్ నాయకులకి కూడా ఈ భయం పట్టుకుందా, అందుకనే ముందు జాగ్రత్తగా కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని చర్చ జరుగుతుంది. చూద్దాం ఈ వలసలు ఇంకెంత కాలం కొనసాగితే, ఎన్నికల ముందు జరుగుతున్న ఈ వలసలు, ఈ జంపింగ్లు తెలంగాణలో భయంకరమైన రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ వలసలు ఇంకెంతకాలం ముందుకు కొనసాగుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో తిరిగి మళ్ళీ రాజకీయ పునరేకీకరణ జరుగుతుందా అనే చర్చకు కూడా తెరలేస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.